హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కామేశ్వరి గారు రచించిన తిరిగి దొరికిన జీవితం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. ప్రభాకరం గారు ఏమిటి అంటున్నారు? ఏం అర్థం కాలేదండి. ఆవిడ కొన్నాళ్ళు నన్ను ప్రేమించిందండి. నన్ను చూడందే నిద్ర పట్టేది కాదట. నేను లేకపోతే తనకేం లేదట. అనుక్షణం నేనే కావాలనిపించేటంత గాఢంగా ప్రేమించింది రండి. కానీ పాపం తరువాత వాళ్ళ నాన్న డబ్బుంటేనే ప్రేమల తల్లి అన్న సూక్తి బోధపరిచాక నాలాంటి ఆఫ్టర్ ఆల్ గుమస్తాగాడిని కట్టుకునేటంత ప్రేమ తనకేం లేదని అర్థం చేసుకుని ఉంటుంది. సరోజు గారు, అన్నిటికంటే నన్ను బాధించేదేమిటో తెలుసా? తనకు తానుగా నీకు నాకు కుదరదు అంటే అంత బాధపడేవాడిని కాను. పెళ్లి చేసుకుందాం, డాడీతో చెప్తాను, ఇంటికి రా అని పిలిచి తన కంటపడకుండా తండ్రి చేత నానా మాటలు అనిపించి నన్ను గెంటేంచేసింది ఆ గీతని నేను ఎలా మర్చిపోతాను? సరోజ గారు, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నన్ను ఇంత అవమానపరిచిన ఈ గీతకి బుద్ధి చెప్పే సమయం, అవకాశం నాకు దొరికింది. నాకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటాను, ఆవేశంగా పళ్ళు బిగబెట్టి అన్నాడు. సరోజ చికితురాలయం వింటున్నదల్లా గాబరాగా, చచ్చా వద్దు, అదేం పని? ఏదో తెలిసి తెలియని వయసులో ఏదో చేసింది. దానికోసం మీరు ఇప్పుడు పాతపక తీర్చుకోవడం ఆ అమ్మాయి బ్రతుకు నాశనం చేయడం అవుతుంది. చదువుకునే రోజుల్లో ఏదో ప్రేమ అనుకుని మోజులో పడడం, ఇంట్లో వాళ్ళు కేకలేయగానే ఆ ప్రేమ మోజు తీరిపోవడం, ఇవి ఇంచుమించు ప్రతి టీనేజ్ గర్ల్కి అనుభవంలోనేదే ఉంటుంది. ఆ మాత్రం కోసం మీరు... ప్రభాకర్ అదోలా నవ్వాడు. ఆ మాత్రం అంటే ఏదో పిచ్చిగా ప్రేమ మాటలు వల్లించి 2 ఉత్తరాలు రాసుకోవడంతోనే మా ప్రేమ ఆగిపోయిందనుకుంటున్నారా? అదే అయితే నేను ఇంత బాధపడేందుకు ఏముంది? సరోజ గారు, మేమిద్దరం తప్పు చేశాం. కాలు జారం ఉద్రేకంలో ఇద్దరం విచ్చలవిడిగా తిరిగాము 2 నెలలు. దాని ఫలితం నలుగురికి తెలుస్తుందని గీత భయపడింది, అనుమానపడింది. అందుకే ఇద్దరం త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము. వాళ్ళ నాన్నతో చెప్పి పెళ్లికి ఒప్పిస్తానంది. తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు. తెలిసిందల్లా గీత రమ్మన్న వేళకి ఇంటికి వెళితే ఎందుకు ఆయన అవమానించారో ఇది ఈనాటికి నన్ను దహిస్తుంది. ఏం చూసుకుని నా కూతుర్ని పెళ్లాడాలనుకున్నావు? ఏం మొహం పెట్టుకుని ప్రేమించావు? మళ్ళీ దాని దరిదాపులకు వస్తే చూడు అంటూ కుక్కలా తెరిమారు ఇంట్లో నుంచి. సరోజ గారు, ఆనాటి తరువాత ఈనాడు మళ్ళీ గీతను చూశాను, ఆవేశంగా అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా ఉంది. మరి గీతని తర్వాత ఎప్పుడు కలుసుకోలేదా? గీత కనీసం క్షమాపణ అయినా చెప్పలేదా? నేను ఆ మర్నాడే ఆ ఊరు విడిచి వెళ్ళిపోయాను. సెలవులకి చదువైపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆ తరువాత గీతని నిన్ననే చూశాను. మానిన గాయం కెలికినట్లయింది. గీతని చూసావా? ఇంత జరిగాక ఏం తెలియనట్లు కృష్ణమోహన్ గారిని పెళ్లాడడానికి తయారైందంటే ఈ డబ్బున్న వాళ్ళకి నీతి అన్నది ఎంత అల్ప విషయమో ఆలోచించండి. కృష్ణమోహన్ గారి లాంటి మంచివారిని చూస్తూ చూస్తూ ఈ వలలో పడనీయడం మంచిదేనేమో ఆలోచించండి. సరోజ జవాబు చెప్పలేకపోయింది. మరి అప్పుడేదో అవమానం అన్నారు, ఆ విషయం ఏమైంది? సందేహంగా అంది సరోజ. ప్రభాకర్ హేళనగా నవ్వి, డబ్బుంది, డబ్బుతో చేయలేని పని ఏమంటుంది సరోజ గారు? డబ్బిచ్చి కూతురు మచ్చ మాయం చేస్తుంటారు. అది రోజుల్లో ఏం కష్టం? ఆ మచ్చ తుడిచేసి కృష్ణమోహన్ లాంటి అల్లుడిని కొనడానికి తగినంత డబ్బుందిలేండి వారికి. సరోజ మొహం దించుకుంది. గీత ఇలాంటిదని, ఆమె వెనుక ఇలాంటి మచ్చ ఉందని తెలిస్తే కృష్ణమోహన్ ఆమెను చేసుకుంటాడా? కృష్ణమోహన్ ఏమిటి, చూస్తూ చూస్తూ ఎవరు చేసుకుంటారు? ఎంత నిష్ఠానియమాలున్నాయి అతని తల్లికి. ఆవిడకి తెలిస్తే కోడలిగా ఎప్పటికీ అంగీకరించదు. వంశం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఏమవుతాయి? ఈ సంగతి కానీ తర్వాత తెలిస్తే. కానీ చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బతుకు నాశనం చేయడమా? ఏమిటలా ఆలోచిస్తున్నారు సరోజ గారు? చెప్పండి. చూస్తూ చూస్తూ కృష్ణమోహన్ గారిని, ఈ గీతని చేసుకొనియమంటారా? ఆయనకి చెప్పండి. మీరు చెప్పకపోతే నేనే చెబుతాను కసిగా అన్నాడు. వద్దు వద్దు, నేను చెప్పను. దయచేసి మీరు చెప్పకండి ప్రభాకర్ గారు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఈ సంగతి బయటపడితే ఆ అమ్మాయి బ్రతికేమవుతుంది? పాత సంగతి మర్చిపోండి ప్లీజ్. ఈ మాట ఎక్కడా అనొద్దు. దయచేసి జరిగింది మర్చిపోండి. అలా అని నాకు మాట ఇయ్యండి. నేను మర్చిపోయినా గీత మర్చిపోలేదులేండి. చూశారుగా ఉదయం నన్ను చూసి ఎలా పరిగెత్తిందో. ఆమె ఈ క్షణం నుంచి తన నీడను చూసి తనే భయపడుతూ ఉంటుంది. అదే నాకు కావాల్సింది. నాకు చేసిన అవమానానికి ఇంతకంటే వేరే శిక్ష అక్కర్లేదు. కానీ కృష్ణమోహన్, ఐ పిటీ హిమ్ అన్నాడు. ప్రభాకర్ ఊహించింది అక్షరాలా నిజమే. ప్రభాకర్ చూసిన క్షణం మొదలు గీతకి నరకం ఆరంభమైంది. ఆమెలో ఉత్సాహం, శక్తి ప్రభాకర్ మంత్రించి లాగేసినట్లు డీలా పడిపోయింది. ఏ క్షణం ఏం ఎదుర్కొనాలో అన్న భయంతో ఆమె మనసు ఒక క్షణం విశ్రాంతిగా ఉండలేకపోతుంది. నీచుడు, దుర్మార్గుడు,
మోసగాడు కసిదీరా తిట్టుకుంది. ఏం చేస్తాడో, కృష్ణమోహన్తో పాత సంగతులన్నీ చెప్తాడేమో. అతనితో చెప్పకపోయినా సరోజ అతని ఆఫీసులోనేగా పనిచేసేది. ఆమెతో చెబితే కృష్ణమోహన్కి తెలియడం ఎంతసేపు? ఈ సంగతి తెలిస్తే తన బ్రతికేమవుతుంది? ప్రేమించానని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి కబురైనా చెప్పకుండా నడి సముద్రంలోకి విడిచి పారిపోయిన నీచుడు. ఆ నీచుడు ఇప్పుడు ఇంకా ఎంత నీచానికి వడిగడతాడో. అలాంటి నీచుడు మాటలు నమ్మి మోసపోయినందుకు తన తొందరపాటుకు తగిన శిక్ష అనుభవించింది. పాత జీవితం పీడకరగా మరిచిపోయి అసలు ప్రేమకి అర్థం ఇప్పుడే తెలుసుకుని కృష్ణమోహన్ లాంటి సహృదయుడితో బ్రతుకు ముడివేసుకుందామనుకుని కలలు కనే సమయంలో మళ్ళీ ఈ పీడకల దాపరించిందేమిటి? దీనికంతటికీ కారణం ఆ సరోజ. ఆ సరోజ లేకపోతే కృష్ణమోహన్ బజారు వెళ్ళేవాడు కాదు. వెళ్ళినా సరోజ లేకపోతే ప్రభాకర్ పరిచయం అవడం జరిగేది కాదు. ఇప్పుడు ఆ రాక్షసి అసలే తన మీద కోపంగా ఉండి ఉంటుంది. ప్రభాకర్ అంతా చెప్పేసి ఉంటాడు. తనే మొహం పట్టుకుని సంజాయిషి ఇవ్వగలదు? ఇచ్చిన అదంతా అబద్ధమని నిరూపించడానికి ఆ ప్రభాకర్ దగ్గర ఇంకా తన ఉత్తరాలు అవి ఉండే ఉంటాయి. ఆలోచిస్తుంటే గీతకి పిచ్చెక్కినట్లయిపోతుంది. ఈ పాటికి కృష్ణమోహన్కి అంతా తెలిసిపోయి ఉంటుంది. ఏం చేయడం? గీత కోపం అంతా సరోజ మీదకి తిరిగింది. అసలు సరోజ వచ్చిన దగ్గర నుంచి దానివల్లే తామిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అన్నిటికీ కారణం అదే. గీత కసిగా ఎదురులేని సరోజని తిట్టుకుంది. 2 రోజులు కూతురి వాళ్ళకం కనిపెట్టిన రంగారావు గారు, ఏమిట్రా నాన్న అలా ఉన్నావు? 2 రోజుల ఇల్లు కదలడం మానేశావు? ఏం మోహన్ నీవు తగులాడుకున్నారా ఏమిటి? నవ్వుతూ అడిగాడు. జవాబుగా గీత మొహం నల్లబడడం, ఆమె కళ్ళల్లో బెదురు చూసి ఆయన కంగారు పడి బుజ్జగించి లాలించి ఆఖరికి అసలు సంగతి రాబట్టగలిగారు. వినగానే ఆయన తడబడిపోయి కంగారు పడిపోయారు. మొహం వివరణమైపోయింది. కృష్ణమోహన్ చూశాడా? కొంప మునిగిందమ్మా. వాడు నీ మీద కసితో ఏం చేస్తాడో ఏం చెప్తాడో. కర్మ, సరిగా ఈ ఊరికే తగలడాలా అతను? ఏం చేయడం? ఆయన గాబరా పడిపోయారు. మరొక్క నెల గడిచిపోతే ముహూర్తం పెట్టించేసి ఆ పెళ్ళేదో జరిగిపోతే ఆయన గొణుక్కున్నారు. గీత వాడిపోయిన మొహం చూస్తే ఆయన గుండె ద్రవించింది. కూతురి భుజం మీద ఓదార్పుగా తట్టి, భయపడకు తల్లి, అంతగా అవసరమైతే ఆ ప్రభాకర్ని నయానో భయానో లొంగ తీసుకోవచ్చు. ఒక్క నెల రోజులు ఆ భగవంతుడి దయవల్ల ఎంతసేపు గడిచిపోతాయిలే. కూతుర్ని ఓదారుస్తూ ఏదో అన్నా ఆ కబురు విన్న దగ్గర నుంచి ఆయన కాళ్ళు చేతులు ఆడడం లేదు. తండ్రి కూతురు పైకి నిబ్బరంగా కనిపించాలని ప్రయత్నిస్తున్నా వారి మనసులో అలజడి మొహం మీద కనిపించక మానడం లేదు. ఆ రోజు సంక్రాంతి. రంగారావు గారు పండగ ఏర్పాట్లు అట్టహాసంగా చేశారు. కాబోయే అల్లుడిని వియ్యపురాలిని విందుకు పిలిచారు. ఆ రోజు శాస్త్రులను పిలిపించి వివాహ ముహూర్తం వెంటనే నిర్ణయించాలని నిశ్చయించుకున్నారాయన. కృష్ణమోహన్ తండ్రి సంవత్సరికాలు వెళ్ళలేదని ఆ ఏడాది పండుగ చేసుకోలేదు ఇంట్లో. రంగారావు గారు అల్లుడిని వియ్యపురాలిని ఆహ్వానించడానికి వచ్చారు. సరస్వతమ్మ తన రావడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. మీ అల్లుడిని తీసుకెళ్ళండి, నాకు పండగలు పబ్బాలు ఆయనతో పాటే పోయాయి అంది. కానీ రంగారావు దంపతులు బలవంతం వల్ల కృష్ణమోహన్ పట్టుదలతో ఆవిడ వియ్యాల వారింటికి వచ్చింది. సరోజ రానంటున్న కృష్ణమోహన్ బలవంతం పెట్టి కారెక్కించాడు. నీవు రాకపోతే నేను వెళ్ళను. పండగ పూట ఒక్కతివి ఇంట్లో ఉంటావా అంటూ సరస్వతమ్మ అనడంతో ఇష్టం లేకపోయినా కారెక్కింది సరోజ. ఆమెకెందుకో గీత ఎదుట పడాలంటే మనస్కరించదు. గీత చూపులలో చులకన నిర్లక్ష్యం చూస్తే సరోజకి కంపరమెత్తుతుంది. ఆమెకు తన మీద అకారణంగా ఎందుకంత ద్వేషమో అనుకుంటుంది. సాధ్యమైనంత వరకు గీత వచ్చినప్పుడు ఆమె ఎదుట పడకుండా ఉంటుంది. ఈరోజు కృష్ణమోహన్తో గీత ఇంటికి వెళ్ళాలంటే ఆమె ప్రాణం చచ్చిపోయినట్లయింది. తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకున్న సరోజ ఆ రోజు ఎందుకో కృష్ణమోహన్కి చాలా అందంగా కనిపించింది. ఎక్కువ రంగు లేకపోయినా కళకళలాడుతున్న మొహంతో నిండుగా నవ్వుతూ తిరిగే సరోజను చూస్తుంటే హఠాత్తుగా అతనికి గీత గుర్తుకు వచ్చింది. చక్కగా గీత కూడా ఇలా పూలు పెట్టుకుని కంటి నిండా కాటిక పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. సరోజ, ఈ చీర నీకు చాలా బాగుంది, మంచి సెలక్షన్ అన్నాడు ఆమెను చూస్తూ. సరోజ ఒక్క క్షణం ఆ పొగడ్తకి ఇబ్బంది పడింది. సరస్వతమ్మ సరోజను చూసి కళ్ళు వత్తుకుంది. పదమ్మ వెళదాం, ఎదురు చూస్తుంటారు అన్నాడు కృష్ణమోహన్ తల్లిని మరిపించడానికి. రంగారావు గారి దంపతులు ముగ్గురిని సాదరంగా ఆహ్వానించారు. సరోజను చూసి గీత మొహం చిట్లించి పలకరించనైనా లేదు. ఆ రోజు కొత్త రకం ఫ్యాషన్ మ్యాక్సీ తొడిగింది గీత. జుట్టు విరబోసుకుంది బాబ్గా. ఆమెను చూడగానే కృష్ణమోహన్ సరోజ వంక చూడకుండా ఉండలేకపోయాడు. గత 20 రోజులుగా గీత కృష్ణమోహన్తో ఇదివరకులా మాట్లాడలేకపోయింది. అసలు ప్రభాకరం కనబడిన తరువాత రోజు నుంచి మరి వారం 10 రోజులు ఇల్లు వదలలేదు. సరోజ కృష్ణమోహన్కి అంతా చెప్పేసి ఉంటుందని, అతనేం అడుగుతాడో అనే భయంతో అతన్ని ఎదుటి పడడం మానేసింది. ఫోన్ వచ్చిందంటే చాలు కృష్ణమోహన్ అని ఆమె గుండె ఒక్క క్షణం లయ తప్పేది.
గీత రావడం లేదని ఒకరోజు కృష్ణమోహన్ రాగానే గీత గుండె ఆగిపోయింది. బెదురుగా వచ్చి కూర్చున్న గీతని చూసి కృష్ణమోహన్ ఆశ్చర్యపడ్డాడు. ఆ వారం 10 రోజులకే ఏదో జబ్బు పడిన దానిలా తగ్గిపోయి నల్లబడిపోయిన ఆమె మొహాన్ని చూసి ఆరాటపడ్డాడు. ఒంట్లో బాగాలేదా అంటూ గీత చెప్తున్న కారణం విని ఆశ్చర్యపడ్డాడు. ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ అయినా నా దగ్గరికి ఎందుకు రాలేదు ఇదివరకులా అన్నాడు. గీత జవాబు చెప్పలేక తడబడింది. రంగారావు గారు కల్పించుకుని ఏవో సంజాయిషీలు ఇచ్చారు. 20 రోజులైనా కృష్ణమోహన్ ఏమీ అడగకపోవడంతో ప్రభాకరం సరోజకి ఏమీ చెప్పి ఉండడని నమ్మి గుండెల మీద భారం దించినట్లు నిశ్చింతగా ఊపిరి తీసుకోవడం ఆరంభించింది. ఒక క్షణం ప్రభాకరంకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ మరుక్షణమే ఏం చెప్తాడు? ఓ ఆడపిల్లని మోసం చేసి పిరికివాడిలా పారిపోయానని ఎలా చెప్పుకుంటాడు అనుకుంది కసిగా. ఆ మాట అనుకోగానే ఇన్నాళ్ళు తన నీడను చూసి తనే బెదిరినందుకు సిగ్గుపడింది. దాంతో పూర్వపు గీత అయిపోయింది. అన్నాళ్ళు కాస్త సరోజ అంటే మనసులో బెదిరిన గీత ఇంకేం పర్వాలేదన్న నిబ్బరంతో నిర్లక్ష్యంగా చూసింది సరోజ వంక. వారిద్దరి వెంట ఆమె రావడం ఇష్టం లేని గీత ఆమెను చూసి మొహం చిట్లించింది. ఆమె అనే మనిషే లేనట్లు ప్రవర్తించింది. సరోజకి అసలే కొత్త చోటు. దానికి తోడు గీత నిర్లక్ష్యము వైఖరి. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరితో మాట్లాడాలో తెలియక ఒంటరిగా ఇబ్బంది పడింది. అది గుర్తించిన కృష్ణమోహన్ మధ్య మధ్యాహ్న సరోజతో చనువుగా మాట్లాడుతూ ఆమె కొత్త పోగొట్టాలని ప్రయత్నించసాగాడు. భోజనం దగ్గర కూడా సరోజ ఇది తిను అది తిను అంత మొహమాట పడతావేం అని చనువుగా మాట్లాడుతుంటే గీత ఉక్రోషంగా చూసింది. అందంగా ఎంతో శ్రద్ధగా అలంకరించుకున్న తన ముస్తాబుని గమనించకుండా సరోజ చీర గురించి ఆమె సెలక్షన్ ఎంత మంచిదో చెప్తుంటే కోపంతో మండిపడింది. కోపం ఎలా చూపాలో అర్థం కాక మొహం ఎర్రబరుచుకుంది. భోజనం కాగానే సరస్వతమ్మ తన వెంట తెచ్చిన చీర, పసుపు కుంకం, పళ్ళు సరోజ చేత బొట్టు పెట్టించి గీతకి ఇప్పించింది. చీర అందుకుంటుంటే గీత మొహం కాస్త విప్పారింది. ఆ సంబరం కాస్త చీర ప్యాకెట్ విప్పి చూడగానే పోయింది. దానికి తోడు కృష్ణమోహన్, గీత ఈ సెలక్షన్ మా సరోజది ఎలా ఉంది అన్నాడు. గీత మొహం కోపంతో జేవురించింది. ఆ చీర వంక సరోజ కట్టుకున్న చీర వంక మార్చి మార్చి చూసింది. ఇది అది ఒకే రకం, రంగు వేరు అంతే, కట్టుకుని రామ్మా అంది సరస్వతమ్మ. ఆ పూలు పెట్టుకో. గీత విసురుగా చీర సోఫా మీద పడేసి, కట్టుకోను, ఇంట్లో పనివాళ్లని ఇంటి కోడల్ని సరిసమానంగా భావించి మీరిచ్చిన చీర కట్టుకునేంత గతిలేని దాని కాదు. ఇది కూడా దాచి మరో పండక్కి ఆవిడకి ఇవ్వండి, నాకేం చీరలు లోటు లేదు అంది వ్యంగ్యంగా. ఆ మాటలకి అందరూ ఒక క్షణం అచేతనులయ్యారు. అందరి మొహాలు నల్లబడ్డాయి. సరోజ మొహం మరీ మాడిపోయింది. అందరికంటే ముందుగా తేరుకున్నది కృష్ణమోహన్. కోపంగా గీత వంక తిరిగి, గీత అన్నాడు కఠినంగా. గీత నిర్లక్ష్యంగా తలెగరేసింది. మోహన్, నన్నింత అవమానించుతావని ఎన్నడూ అనుకోలేదు. ఎవరో ముక్కు మొహం తెలియని దానికంటే నీకు నేనేం ఎక్కువ అవుతానని తెలియజెప్పినందుకు చాలా థ్యాంక్స్. నా పట్ల నీకున్న ప్రేమకి థ్యాంక్స్ ఉక్రోషంగా అంది. గీత, నీవేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? తెలిసే మాట్లాడుతున్నాను. మీకు ఆవిడ మీద అంత ప్రేమాభిమానాలు ఉంటే నెత్తినెక్కించుకోండి. నా తాహతు అంతస్తు మరిచి దాని స్థాయికి దిగజారాల్సిన గతి నాకేం లేదు. మరొకసారి ఇలా నన్నెప్పుడూ అవమానపరచకండి. ఈ బుద్ధి మీకే పుట్టిందా? ఎవరన్నా సలహా ఇచ్చెప్పారా? గీత కసిగా సరస్వతమ్మ వంక చూసింది. జరిగిన దానికి అవమానంతో తలెత్తుకోలేని సరస్వతమ్మ ఆ మాటతో ఇంకా ఓదార్చుకోలేకపోయింది. నల్లబడిన సరోజ మొహం చూడగానే ఆవిడ ఆవేశాన్ని అణుచుకోలేకపోయింది. అవునమ్మా గీత, ఈ బుద్ధి తక్కువ సలహా చెప్పింది నేనే. కూతురు కోడల్ని ఒకేలా చూడాలన్న మంచి మనసుతో వాడికి సలహా ఇచ్చాను. కానీ ఇప్పుడు అర్థమైంది, కూతురు కోడలు ఒకటెలా అవుతారు? ఎవరిని ఉంచాల్సిన స్థానంలో వారిని ఉంచాలని బాగా తెలియజెప్పావు గీత. సరోజ మా ఇంటి ఆడబడుచు. నే బ్రతికి ఉన్నన్ని రోజులు సరోజ మా ఇంట ఉన్నంతకాలం ఆడబిడ్డ హోదాలోనే ఉంటుంది. ఆమెను ఎవరు ఏ విధంగా అవమానించినా నేను సహించను. సరోజ, పదమ్మ వెడదాం అంటూ చెప్పవలసింది స్థిరంగా తెలియజెప్పి ఆవిడ లేచి నిల్చుంది. వదినగారు, గీత తల్లి గాబరాగా లేచింది. ఏదో చిన్నపిల్ల తెలియకంది, ఆ మాటలు పట్టించుకుంటారా? సర్ది చెప్పబోయింది. చిన్నపిల్లలు మాట్లాడవలసిన తీరు ఇది కాదండి వదినగారు. సరోజకి డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉంది. గతిలేక మా ఇంట్లో ఉండడం లేదండి. ఆ విషయం మీ అమ్మాయికి అర్థమయ్యేట్లు చెప్పి ఇక ముందన్నా ఇలాంటివి జరగకుండా చూడండి ఆవిడ గంభీరంగా అంది. సరోజ, రామ్మ వెళదాం. నాయన కృష్ణ, మమ్మల్ని దిగబెట్టగలవా? కావాలంటే మళ్ళీ వద్దుగానిలే అంటూ కారు దగ్గరికి వెళ్ళింది ఆవిడ. సరోజ అనుసరించింది. రంగారావు గారు గాబరాగా అదేమిటమ్మా ఏదో చెప్పబోయారు. సరస్వతమ్మ మరి మాటలకి తావీయకుండా కారెక్కింది. కృష్ణమోహన్ ఏమనాలో తెలియక ఒక క్షణం తచ్చాడి కారెక్కాడు. కారు కదిలింది. సరోజ, చీకట్లో ఏం చేస్తున్నావు?
మేడ మీద ఒంటరిగా కూర్చున్న సరోజని పలకరిస్తూ లైట్ వేశాడు కృష్ణమోహన్. సరోజ గాబరాగా కొంగుతో కళ్ళు తుడుచుకుని లేని నవ్వు తెచ్చుకుని ఏం లేదు ఏం లేదు, ఊరికే కూర్చున్నాను అంది. కృష్ణమోహన్ సూటిగా ఆమె వంక చూశాడు. ఏడుస్తున్నావా సరోజా? బాధగా అన్నాడు. సరోజ, గీత మాటలకి నీవు బాధపడుతున్నావని నాకు తెలుసు, కానీ ఏం చేయను, నేనేం చేయడానికి అసక్తుండి సరోజ. మధ్యాహ్నం నుంచి నేను పడుతున్న బాధ నీకు అర్థం కాదు. అమ్మ కూడా అక్కడికి ఎందుకు వెళ్ళామని చాలా విచారిస్తుంది. సరోజ, రేపు గీతకి గట్టిగా చెప్తాను, నీ విషయంలో మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకోనని. నీకు ఈ ఇంట్లో ఉన్న స్థానం ఏమిటో తెలియజెప్తాను ఖచ్చితంగా. ఇంక ఊరుకోను ఆవేశంగా అన్నాడు. వద్దు వద్దు, అనవసరంగా నా మూలంగా మీ ఇద్దరికి గొడవ పడకండి దయచేసి. ఆవిడ అన్న దాంట్లో తప్పేం లేదు. ఆవిడ స్థానంలో నేను ఉంటే నేను అలాగే మాట్లాడేదాన్నేమో. నా మీద మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు నాకే అర్థం కానిది ఆవిడకి ఎలా అర్థమవుతుంది? కృష్ణమోహన్ గారు, దేనికన్నా ఓ హద్దు ఉండాలి. మీరిద్దరూ నాపై చూపుతున్న అభిమానానికి హద్దు అన్నది ఉండాలని ఆమె తెలియజెప్పింది. అందులో తప్పేముంది? దయచేసి ఇంకెలా నన్ను మీ దయతో ఉక్కిరి బిక్కిరి చేయకండి. నన్నేదన్నా హాస్టల్లో చేర్పించండి కృష్ణమోహన్ గారు. అమ్మా, ఆవిడ కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత సర్దుకుంటారు. ఇలా ఈ బంధం ఇంకా పెరగనిస్తే రేపు మీ వివాహం అయ్యాకైనా ఇల్లు వదలాల్సిందాన్ని. నా మీద ఆవిడ ఇంకా మమకారం పెంచుకోవడం ఎవరికీ మంచిది కాదు. దయచేసి నన్ను వెళ్ళనియండి. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి ఇంకా. సరోజ, ఇక్కడ ఉండడం నీకు ఇంత ఇబ్బందిగా ఉందా? విచలితుడై అన్నాడు. అంతలోనే అవునులే, ఆత్మాభిమానం నిలువని చోట పట్టుపరుపులైనా ముళ్ళపాన్పులాగానే ఉంటుంది. నీలాంటి అభిమానవతికి అలాగే ఉంటుంది. సరోజ, నా పెళ్ళి నిన్ను మా నుంచి దూరం చేసేట్లయితే ఆ పెళ్ళి చేసుకోవాలనే కోరిక చచ్చిపోతుంది నాలో వ్యధగా అన్నాడు. కృష్ణమోహన్ గారు, సరోజ ఆశ్చర్యంగా చూసింది. అవును సరోజ, నీవు లేని ఈ ఇల్లు ఎలా ఉంటుందో ఏమవుతుందో ఊహించలేకపోతున్నాను. సరోజ, నిన్నిక్కడ ఎలా శాశ్వతంగా ఉంచుకోగలనో అర్థం కావడం లేదు నిట్టూర్చి అన్నాడు బాధగా. అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియనట్లు మాట్లాడుతున్న కృష్ణమోహన్ ధోరణి ఆ రోజు చాలా వింతగా అనిపించింది సరోజకి. గీత ఇంట్లో జరిగిన దానికి తనెంత బాధపడుతున్నాడో అతని మొహమే తెలియచెప్పుతుంది. అతని మనసులో ఏదో వ్యధ అనుభవిస్తున్నట్టు అతని కళ్ళే చెబుతున్నాయి. అలా బాధపడుతున్న అతన్ని చూస్తుంటే సరోజ మనసు గిలగిల్లాడింది. అతన్ని దగ్గరికి తీసుకుని ఓదార్చాలి అనిపించిన కోరికని బలవంతంగా అదుపులో పెట్టుకుని, మీరెవరు, నేనెవరు అని నా కోసం బాధపడుతున్నారు మీరు? 4 రోజుల బంధం మనది అంది మర్చిపోకండి కృష్ణమోహన్ గారు మృదువుగా అంది. మరి 2 నెలల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేదానికోసం మీరు బాధపడకండి. అదే సరోజ నాకు అర్థం కానిది. ఎక్కడి నుంచో వచ్చిన నీ మీద నాకెందుకీ అభిమానం అన్నదే నాకు అర్థం కావడం లేదు. నిన్ను దూరం చేసుకోవడానికి నాకెందుకింత బాధ? నీవెవరు అని మనసుకి ఎంత నచ్చ చెప్పుకుందామన్నా మనసు మాట వినడం లేదు సరోజ. మన ఈ అనుబంధం ఏనాటిదో అయి ఉండాలి ఆవేశంగా అన్నాడు. ఒక క్షణం మౌనంగా ఊరుకుని, సరోజ, ఒక ప్రశ్నకి జవాబు చెప్పు అన్నాడు. సరోజ గుండె ఒక క్షణం లయ తప్పింది. తను అడగబోయేది తనకు తెలిసిందే అన్నట్టు ఊపిరి బిగబట్టి దడదడలాడుతున్న గుండెలతో ఎదురుచూసింది. సరోజ, గీతను గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆమెను వివాహం ఆడాలన్న నా నిర్ణయం సరైందే అంటావా? సరోజ వంక చూస్తూ అడిగాడు. ఆ ప్రశ్నతో సరోజకి హఠాత్తుగా ఏదో కోల్పోయినట్లు నిరాశ ఆవరించింది. తన వెర్రిమర్రి ఆలోచనకి ఆశలకి తనని తానే అసహ్యించుకుంది. గీత, తన భావని తన నుంచి వేరు చేస్తున్న గీత, ఆమె గురించి తన అభిప్రాయం చెప్పాలి. కసిగా నవ్వుకుంది. గీత ఆమె కాబోయే భార్య. ఆవిడ గురించి చెప్పడానికి నేనెంతటి దాన్ని? ఈ నిర్ణయం సరైందో కాదో ఆలోచించుకోవాల్సింది ఇప్పుడిప్పుడు కాదనుకుంటాను. ఆమె మాటల్లో కఠినతకి కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూశాడు. ఆమె నుంచి ఏదో ఓదార్పు, సానుభూతి ఆశించిన అతను ఆ మాటకి దెబ్బతిన్నాడు. అవును, నిజమే, ఇప్పుడేమనుకోవడానికి టూ లేట్ అంటూ అదోలా నవ్వాడు. అతని నవ్వు, ఆ మాటలు చూసేసరికి సరోజ కోపం చప్పున చల్లారి అతని పట్ల మమత పొంగింది. ఒక క్షణం గీత గురించి అంతా చెప్పేయాలని, కృష్ణమోహన్ లాంటి మంచి మనిషికి గీత లాంటి అహంభావి తగినది కాదని చెప్పాలనిపించింది. కానీ తను చెప్పడం నేరాలు చెప్పినట్టు అసహ్యంగా ఉంటుంది. ఎలా చెప్పగలదు? ఆమె ఆలోచన తెగకముందే కృష్ణమోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆసుపత్రిలో పనిచేసుకుంటూ ఉండగా గీత వచ్చింది. ఆమెను చూసిన కృష్ణమోహన్ మొహం తిప్పుకున్నాడు. సారీ మోహన్, కోపం వచ్చిందా? గోముగా అంటూ దగ్గరికి వచ్చి భుజం పట్టుకు తిప్పుకుంది. ఎక్స్క్యూజ్ మీ, నిన్న అనవసరంగా గొడవ జరిగింది నా మూలంగా. థ్యాంక్స్, అనవసరంగా గొడవ చేశానని గ్రహించావు, అంతే చాలు బింకంగా అన్నాడు కృష్ణమోహన్. గీత, ఒక సంగతి చెప్తాను, దయచేసి విను. మా అమ్మ బ్రతికినంతకాలం మా ఇంట్లో మా అమ్మ అభిష్టానికి వ్యతిరేకంగా నేనేం చేయను.
అలా అని భార్యకి ఇవ్వాల్సిన స్థానం ఇయ్యనని అర్థం కాదు. కన్న తల్లిగా పెద్ద ఆవిడ, ఆమెను గౌరవించడం నా ధర్మం. నాతో పాటు అది నీ ధర్మం కూడా కావాలి. అలా అని గుడ్డిగా తల్లి చెడ్డు చేస్తే అనుసరించేటంత వివేకిని కాను. మా అమ్మ మనసు, ఆవిడ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ అనవసరంగా ఒకరిని నొప్పించే తత్వం గల మనిషి కాదు. అలాంటి ఆమె నిన్న అలా మాట్లాడిందంటే ఆమె మనసు నీవెంత నొప్పించావో అర్థం కాలేదా? అది మొదటిసారి కాదు, చాలాసార్లు జరిగింది కనుకే ఆవిడంత మాత్రం మాట్లాడింది. నీవిది అర్థం చేసుకుంటే నీకు నాకు మంచిది గంభీరంగా అన్నాడు. అతి ప్రయత్నం మీద గీత ఆవేశాన్ని అణుచుకుంది. నిన్ను అలా మాట్లాడినందుకు తల్లి మందలించడం, పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని తండ్రి బోధనతో ప్రోద్బలంతో క్షమాపణ చెప్పడానికి వచ్చింది. కానీ వచ్చాక కృష్ణమోహన్ ఎంత నెమ్మదిగా చెప్పినా అతని మాటల్లో కఠినత, ఆజ్ఞాపన ఆమె అహాన్ని మళ్లీ రెచ్చగొట్టింది. అల్లారు ముద్దుగా పెరిగిన గీత ఒకరిని ఆజ్ఞాపించడం తప్ప ఒకరి ఆజ్ఞ పాటించడం అలవాటు లేని గీత ఇంక పెళ్లి కాకుండానే కృష్ణమోహన్ చూపించిన అధికారం ఆమెలో పౌరుషాన్ని రెచ్చగొట్టింది. అయినా నిన్న తండ్రి బోధ గుర్తుకు తెచ్చుకుని ఆవేశాన్ని అణుచుకుంది. కానీ అడగదలుచుకుంది అడగకుండా ఉండలేకపోయింది. అంటే అత్తగారి పాదపూజ చేసుకుంటూ మడి కట్టుకుని మూలు కూర్చోమనా నీ ఉద్దేశం? నేను అలా కూర్చోలేనని నీకు తెలుసు నిర్లక్ష్యంగా అంది. పెద్దలని గౌరవించాలంటే పాదపూజ చెయ్యమని కాదు గీత. మనకిష్టం లేనిదైనా కొన్ని విషయాలలో ఇతరుల అభిప్రాయాలని గౌరవించాలి. అయిష్టత వ్యక్తం చేయకుండా ఊరుకోవడం అలవరుచుకోవాలి. ఇన్నాళ్ళు నీవు ఆడిందాటగా పెరిగి ఉండవచ్చు. ఒక ఇంటి కోడలు అయ్యాక ఆ ఇంటికి అనుగుణంగా మారాలి. ఓహో, అత్తింటి కోడలు అంటే వ్యక్తిత్వం చంపుకుని పడి ఉండాలని నాకు తెలియదులేండి. మోహన్, ఈ నాన్సెన్స్ నాకు చెప్పకు. ఇంతకీ నీ నీతి బోధ అంతా ఆ సరోజని ఏమీ అనవద్దని చెప్పడానికేనా? సరోజని మీ అమ్మ నీవు నెత్తికెక్కించుకుంటున్నారు గనక నన్ను ఎక్కించుకోమని చెప్పడానికా? ఆ ముసలావిడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఇలా మారినందుకు చాలా విచారంగా ఉంది వ్యంగ్యంగా అంది. మోహన్ ముఖం ఎర్రబడింది. గీత, సరోజని ఏమన్నా అంటే మా అమ్మ కాదు, ఇకపై నేను ఊరుకోను కఠినంగా అన్నాడు. ఆ మాటతో గీత మొహం జేవురించింది. ఓహో, అంత ప్రేమన్నమాట. ప్రేమో అభిమానమో నీకు అర్థం కాదులే. మోహన్, మా ఇంట్లో పనివాడిని నిన్ను ఒకేలా ట్రీట్ చేస్తే నీకెలా అనిపిస్తుంది? హేళనగా రెట్టించింది. సరోజ పనిది కాదని 1,00,000 సార్లు చెప్పాను కోపంగా అన్నాడు మోహన్. అది మీరు అనుకోవచ్చు కానీ నేను అనుకోవడం లేదు పింకిగా అంది. కృష్ణమోహన్ విరక్తిగా చూశాడు. అనుకోకపోతే జరిగే అనర్థాలకి నేను బాధ్యుడని కాను విసురుగా అన్నాడు. అంటే? ఆవేశంగా రెట్టించింది. బెదిరిస్తున్నావా? గీత, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను రెచ్చగొట్టకు చిరాగ్గా అన్నాడు. గీత మొహం జేవురించింది. పెదాలు బిగబట్టి చూసింది. మోహన్, నీవింతలా మారిపోతావని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ సరోజ వచ్చిన దగ్గర నుంచి నీవు మారిపోయావు. మోహన్, ఆ సరోజలో నీవేం చూశావు? ఆమె నాకంటే దేనిలో ఎక్కువని నిన్నంత ఆకర్షించింది? ఆవేశంగా ఉక్రోషంగా అంది. ఆ ఉక్రోషం ఏడుపులోకి దింపింది. అక్కడ కుర్చీలో కూలబడి టేబుల్ మీద మొహం పెట్టి ఏడవడం మొదలుపెట్టింది గీత. కృష్ణమోహన్ కంగారు పడ్డాడు. గీత, ఏమిటిది? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? మనం తర్వాత మాట్లాడుకుందాం, నీవింటికెళ్ళు. ఊహు, వెళ్ళను అంటూ లేచి గబారన అతని గుండెల్లో మొహం దాచుకుని, మోహన్, ఐ లవ్ యూ మోహన్. నాకు కాక నీ హృదయంలో ఇంకెవరికి స్థానం ఇచ్చినా భరించలేను మోహన్. నీవు ఆ సరోజ గురించి నాతో మాట్లాడకు మోహన్, నేను భరించలేను. గీత, ఏమిటి మాటలు? వదులు, ఇది ఆసుపత్రి అని మర్చిపోతున్నావా అంటూ మృదువుగా వదిలించుకున్నాడు. ఇది వరకైతే కృష్ణమోహన్ ఇలాంటి అవకాశాన్ని వృధా పుచ్చేవాడు కాదు. ఈరోజు గీత స్పర్శ అతనిలో ఏ చైతన్యాన్ని, ఉద్రేకాన్ని రేకెత్తించలేదు. అంతేకాక గట్టిగా గీత ఆరోపణలో అబద్ధమని ఖండించలేకపోయాడు. అతనికి తెలియకుండానే అతనిలో ఈ మార్పు కలగడం అతనికి తెలియదు. కానీ గీత గుర్తించింది. అతడు తనకు దూరం అవుతున్నాడన్న సంగతి అర్థమవగానే గీత అతన్ని ప్రసన్నుడిని చేసుకోవాలని ఆరాటపడింది. చప్పున మొహ కవళికలు మార్చేసింది. అతని మొహం పట్టుకుని తన వైపు తిప్పుకుని, వెళ్ళిపోతాను, నా మీద కోపం లేదని ఒక్క మాట చెప్పు అంది అర్థిస్తున్నట్లు. అంత బేలగా ఇప్పుడు మాట్లాడని గీత మొహం చూసేసరికి కృష్ణమోహన్ మెత్తబడ్డాడు. కోపం లేదు, నీవు పెంకితనం, మొండితనం మానేసి ఇలా ఉంటే నాకెందుకు కోపం వస్తుంది అన్నాడు లాలనగా నచ్చజెప్పే ధోరణిలో. మరి నేను ఇలా ఉండాలంటే అది నీలో ఉంది. నాకెప్పుడు కోపం తెప్పిస్తావో, నేనెంత ప్రేమగా దగ్గరికి వచ్చేసరికి ఏదో అంటావో, నాకు కోపం వస్తుంది. గీత బొంగమూతి పెట్టి అమాయకంగా అంది. సరే బాబు, నీవింక వెళ్తావా? అవతల పేషెంట్లు కూర్చున్నారు అన్నాడు నవ్వి మోహన్. ఓకే, బాయ్ బాయ్, టాటా అంటూ అతన్ని చెంప సుతారంగ చేసి విలాసంగా బ్యాగ్ తిప్పుకుంటూ వెళ్ళింది గీత. అలా వెళ్తున్న గీతను చూసి ఎందుకో నిట్టూర్చాడు మోహన్. సరోజా, ఇవాళ రవీంద్ర భారతిలో మంచి డాన్స్ ప్రోగ్రాం ఉంది,
మోహిని భస్మాసుర డ్యాన్స్ డ్రామా వెళ్దామా? కృష్ణమోహన్ మధ్యాహ్నం నిద్రలేచి కాఫీ తాగుతూ అడిగాడు. నేనెందుకు? మీరిద్దరూ వెళ్ళండి అంది ముభావంగా. ఎవరిద్దరూ? కనుబొమ్మలో ముడిచి అడిగాడు మోహన్. సరోజ అదోలా నవ్వింది. మీరు మీ శ్రీమతి గారు. ఆ నవ్వు చూసేసరికి కృష్ణమోహన్కి కోపం వచ్చింది. నేను నా శ్రీమతి వెళ్ళేటట్లయితే నిన్నెందుకు పిలుస్తాను? నీ వస్తావో రావో చెప్పు. ఇంకో విషయం నీకు అనవసరం కోపంగా అన్నాడు. అతని అనవసర కోపానికి సరోజ కాస్త ఆశ్చర్యపడింది. అసలు ఈ మధ్య ఎందుకో కృష్ణమోహన్ చాలా చిరాగ్గా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఎప్పుడూ సౌమ్యంగా చిరునవ్వుతో ఉండే అతని మొహం కళావిహీనమై ఏదో ఆలోచనలతో విసుగ్గా ఉంటున్నాడు. ఏదో సమస్య అతనిని వేధిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. సరోజ సరస్వతమ్మ 2-3 సార్లు అడిగినా ఏం లేదన్నాడు. ఏమిట్రా కోపం? పక్కనే ఉన్న సరస్వతమ్మ సరోజ చిన్నపుచ్చుకోవడం చూసి సున్నితంగా మందలించింది. అవునమ్మా, గీతతో వెళ్లే మాట అయితే ఆవిడ గారికి ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదని తెలుసు కదా. ఈవిడని ఎందుకు అడుగుతాను? ఏదో పోనీ సంగీతాభిరుచి అది ఉంది, ఇలాంటివి ఇష్టపడుతుందని అడిగాను. పోనీ కదా అని నా మీద అంత జాలి మీకెందుకు లేండి. సరోజ ఉడుకుమొత్తనంగా అంది. ఏమిట్రా ఇద్దరు చిన్నపిల్లల్లా? వెళ్ళమ్మా సరోజ, సరదాగా. ఎప్పుడూ ఇల్లు కదలనే కదలవు. వాడన్నట్టు నీకు ఇలాంటివి ఇష్టమే కదా, వెళ్ళిరండి. మీరు రండి, మేము ఇద్దరం వెళ్తే ఏం బాగుంటుంది? ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో బిడియంగా అంది సరోజ. నిన్నేం కొరుకు తిననులే, నాతో రావడం ఇష్టం లేకపోతే మానేయ్. ఈ కుంటి సాకులెందుకు? ఎవరో ఏదో అంటారట హేళనగా కవ్వించాడు. కుంటి సాకులేం కాదు, ఎవరో ఎందుకు? మీ గీతాదేవి గారికి తెలిసిందంటే అబ్బాయి గారేం చెబుతారో అప్పుడు. ఆవిడ రేపొద్దున్న నిలేసినప్పుడు మొహం ఎలా మారుతుందో చనువుగా ఎగతాళి పట్టించింది సరోజ. ఆ ఎగతాళి ఇదివరకైతే స్పోర్టివ్గా తీసుకునేవాడు మోహన్. కానీ ఇప్పుడు మనసు బాగోలేని అతనికి సరోజ అతని చాతకానితనాన్ని ఎత్తిపొడుస్తున్నట్లు అనిపించింది. చాలా కోపం, ఉడుకుమోత్తనం వచ్చాయి అతనికి. ఏమంత చవటదద్దంలా కనిపిస్తున్నానా? చనువిచ్చాను కదా అని నెత్తికెక్కాలని ప్రయత్నించకు సరోజ, నీ హద్దులో నీవుండు. కోపంగా అని విశ్వస వెళ్ళిపోయాడు. ఆ మాటలకి సరోజ వెలవెలబోయింది. సరస్వతమ్మకు మొహం ఎర్రబడింది. అవమానంతో సరోజ కళ్ళల్లో నీళ్లు తిరిగింది. సరోజ, ఏమిటిది? వాడేదో ఇవాళ కోపంగా ఉన్నాడమ్మా. అసలు ఈ మధ్య వాడెందుకో చాలా చిరాగ్గా ఉంటున్నాడు. ఆ కోపంతో ఏదో అన్నాడు, అది పట్టించుకోకు. వాణ్ణి నేను కేకలేస్తాగా సముదాయించే ధోరణిలో సరోజతో అంది. సరోజ అదోలా నవ్వి కళ్ళు తుడుచుకుంది. ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదులేండి, తప్పు నాదే అంది. వాడెప్పుడు ఇలా లేడు. ఏమైందో ఈ మధ్య వాడికి అంతుబట్టకుండా ఉంది. సరోజ, వాడు బాధపడతాడు, వెళ్ళమ్మా. వస్తానని చెప్పిరా, వెళ్ళు ఆవిడ ఆవేదనగా అంది. సరోజ ఒక క్షణం ఆలోచించి మేడ మీదకి వెళ్ళింది. మేడ మీద వాలకుర్చీలో కళ్ళు మూసుకుని పడుకున్నాడు కృష్ణమోహన్. అతని మొహంలో గూడు కట్టుకున్న వేదన చూడగానే సరోజ చలించింది. అలికిడికి కళ్ళు విప్పి చూశాడు మోహన్. అతను చూడగానే తలదించుకుంది సరోజ. ఆమెను చూసి తప్పు చేసిన వాడిలా తడబడుతూ ఏదో అనబోయాడు. ఆలోగా సరోజ, డాక్టర్ గారు క్షమించండి, నన్ను తొందరపడ్డాను అంది. ఆ మాటలకి అతను చెప్పబోయింది ఆపేసి నిట్టొచ్చి, సరోజ, నీవన్నా నన్ను అర్థం చేసుకోవా అన్నాడు ఆవేదనగా. అర్థం ఎలా చేసుకోగలను? చనువుగా ఉండాలంటారు. తీరా చనువు చూపి దగ్గరవబోతే దూరం చేసేవారిని ఏమని అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాదు. నా హద్దులు దాటినందుకు మంచి శిక్షే వేశారు. సరోజ, క్షమించు. నా మనసేం బాగాలేదు, నీకెలా చెప్పాలో తెలియదు నాకు. నన్ను అర్థం చేసుకుని క్షమించగలిగితే క్షమించు బాధగా అన్నాడు. అతని వంక పట్టి పట్టి చూస్తూ, ఏమిటండి మీకు వచ్చిన కష్టం? మనసు బాగోకలేకపోవడం ఏమిటి? కొత్తగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. మీరెందుకు ఇలా ఉంటున్నారు? మీకొచ్చిన లోటేమిటి? ఆశ్చర్యంగా అడిగింది. కృష్ణమోహన్ నిర్లిప్తంగా నవ్వాడు. అది నీకు అర్థం కాదులే. సరే, ఇంతకీ డాన్స్కి రావా నీవు? పదండి వెళ్దాం. మీ ఇంట్లో ఉన్నంతకాలం మీ ఆజ్ఞ ఎలా జవదాటను? కృష్ణమోహన్ మొహం వికసించింది. ఆ మాత్రం తెలుసుకున్నావు కదా, ఎప్పుడు నాకెదురు చెప్పకు అన్నాడు నవ్వి. రవీంద్ర భారతిలో సరోజ పక్కన కూర్చుని నృత్యం చూస్తున్నంతసేపు మళ్ళీ మామూలు కృష్ణమోహన్గా మారాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది మనసు అతనికి. చాలా కుతూహలంగా చూస్తూ నృత్యంలో లీనమైన సరోజని చూసి, ఎలా ఉంది సరోజ ఆప్యాయంగా అడిగాడు. ఆ గొంతులో మార్దవానికి సరోజ ఏదో అయ్యింది. చాలా బాగుంది, థ్యాంక్స్. మీరు తీసుకురాకపోతే ఇంత మంచి ప్రోగ్రాం మిస్ అయ్యేదాన్ని అంది అతని వంక చూస్తూ. అయితే నాకేదన్నా మంచి ప్రెజెంట్ చేయాలి మరి. ముత్తి థ్యాంక్స్ చెబితే సరిపోదు చిలిపిగా అన్నాడు. సరోజ గతుక్కుమని చూసింది. కొంటిగా మెరుస్తున్న అతని కళ్ళు చూడగానే సరోజ గుండె దడదడలాడింది. ఏం కావాలో అడగండి కాసేపటికి అనగలిగింది. ఏం కావాలా అని క్షణం ఆలోచించాడు. ఇప్పుడు కాదు,
సమయం వచ్చినప్పుడు అడుగుతాను, ప్రామిస్ చేశానని మర్చిపోకు అన్నాడు. సరోజ నిట్టొచ్చింది. కృష్ణమోహన్ నవ్వుతూ ఏదో కామెంట్స్ చేస్తూ సరదాగా మాట్లాడుతూనే ఉన్నాడు. అంతసేపు అతను అలా సంతోషంగా సరదాగా సరోజ సరోజ అంటూ చనువుగా మాట్లాడుతుంటే సరోజకి బావ గుర్తుకు వచ్చాడు. పక్కన కూర్చున్న అతని స్పర్శ ఆమెకి పాత రోజులు గుర్తుకు రాసాగాయి. అంతలోనే ఆమెలో ఏదో నిస్పృహ, నిరాశ. కృష్ణమోహన్ బావ ఎలా అవుతాడు? తనకేమవుతాడు? ఆశలు పెంచుకునే అవకాశం కూడా లేదు అని తెలిసినా ఈ మనసు అతని పట్ల ఎందుకు ఆకర్షితమవుతుంది? అతనిలో బావని చూసుకోవడం, దానివల్ల మరింత బాధపడడం, ఇంతేగా తనకు మిగిలింది. నిట్టూర్చింది సరోజ తనకి తెలియకుండానే. ఏమిటి సరోజ అలా ఉన్నావు? ఇంతసేపు సరదాగా ఉన్నావు, ఇంతలో మళ్ళీ మూడేమిటి మారిపోయింది? ఆమెను గమనిస్తున్న అతను అడిగాడు. సరోజ తలదించుకుంది. చెప్పు సరోజ అన్నాడు మళ్ళీ. ఎందుకు చెప్పడం? మీరే మార్చగలరా, తీర్చగలరా? ఊరికే పెద్దేదో చేసేవారిలా ఎందుకు అడుగుతుంటారు? ఆమెకు తెలియకుండానే కాస్త కరుకుగా అంది. ఆమె కోపాన్ని అర్థమైనట్లు చూస్తూ, అవును నిజమే, నేనేం తెచ్చగలను, సారీ క్షమించు అన్నాడు. ఆ మాటకి సరోజ మనసు చివుక్కమంది. నీకేం కావాలి సరోజ? ఏదన్నా చేస్తాను నీకోసం, చెప్పు అనకూడదు? ఎందుకంటాడు? తన మీద జాలి తప్ప అతనికి మరో అభిప్రాయం ఏమి లేదు. కాస్త సరదాగా మాట్లాడితే ఏదో వెర్రి మొర్రి ఆశలతో భ్రమపడి పొంగిపోతుంది తను. సరదాగా వచ్చిన మూడ్ చెడిపోయింది సరోజకి. ఆమె హావభావాలు గమనిస్తున్న కృష్ణమోహన్ నిస్సహాయంగా నిట్టొచ్చాడు. ప్రోగ్రాం అయిపోగానే ఇద్దరూ బయటికి వచ్చారు. గుంపులో ఇటు అటు మనుషుల మధ్య సరోజని ముందు నడిపిస్తూ కారు దగ్గరికి వచ్చిన మోహన్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కారు దగ్గర నిల్చున్న గీతను చూడగానే ఇద్దరూ సర్పదృష్టుల్లా అచేతనంగా నిలబడిపోయారు. గీత కారును ఆనుకుని నిల్చుంది. మెరుస్తున్న కళ్ళతో కృష్ణమోహన్ని సరోజ కళ్ళు కదపకుండా మార్చి మార్చి చూసింది. ఆమె మొహం నల్లగా మాడిపోయింది. ఆమె కళ్ళు అసూయ ద్వేషాలను కక్కుతున్నాయి. కృష్ణమోహన్ ఒక్క క్షణం అచేతనుడైన తరువాత నెమ్మదిగా తేరుకున్నాడు. గీత అన్నాడు ఆశ్చర్యంగా ముందుకు అడుగువేసి. సరోజ గీతని ఆ విధంగా చూడగానే బిక్క చచ్చిపోయినట్లు దోషిలా తలదించుకుంది. గీత, నీవు నీవు తడబడ్డాడు కృష్ణమోహన్. నేనెలా వచ్చానన్నా అడగడం? నాకెలా తెలిసిందన్నా ఈ ఆశ్చర్యం? ఏం దొంగతనం బయటపడిందని భయంగా ఉందా? తీక్షణంగా చూస్తూ కఠినంగా అంది గీత. మోహన్ సాయంత్రం నాతో క్లబ్కు రమ్మంటే అర్జెంటు పని అన్నావు. ఇదే నా అర్జెంటు పని? నాతో అబద్ధాలాడి ఈవిడితో డాన్స్కి రావడానికన్న మాట ఈ ఎత్తు. తీక్షణంగా గొంతు హెచ్చించి అంది. గీత గొంతు విని కార్లెక్కిపోతున్న కొందరు ఆశ్చర్యంగా ఇటు చూడసాగారు. అది గమనించిన మోహన్ సిగ్గుతో, గీత రా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం సౌమ్యంగా అని కారెక్కబోయాడు. అవసరం లేదు, ఆవిడని వెంటబెట్టుకుని వెళ్ళు. పాపం ఇంకేం షికార్లు మిగిలిపోయాయో, నేనెందుకు అడ్డం మీ మధ్య? విసురుగా అంది ఉక్రోషంగా చూస్తూ. అందరూ కుతూహలంగా ఇటు చూస్తుంటే తల కొట్టేసినట్లయింది అతనికి. సిగ్గుతో మొహం ఎర్రబడింది. గీత చూడు, అందరూ ఎలా చూస్తున్నారు, ప్లీజ్ లోపలికి రా. మోహన్ మాట దాటేయాలని చూడకు. అందరూ చూస్తే సిగ్గుపడాల్సింది నీవు కానీ నేను కాదు. నిజంగా ఎవరో చూస్తారని అనుకుంటారని నీకుంటే. గీత ధోరణి చూసేసరికి మోహన్కి బగ్గుమంది. నడి బజార్లో నిలబెట్టి సభ్య సంస్కారాలు మరిచి అందరి ఎదుట ఇంత చిన్న విషయానికి యాగి చేస్తున్న గీతని చూస్తే అతనికి కోపం కట్టలు తెంచుకుంది. గీత వంక తిరస్కారంగా చూసి, సరోజ రా వెళదాం అంటూ కారెక్కాడు. అంతవరకు జరుగుతున్న దానికి సిగ్గుతో తలవాల్చుకున్న సరోజ కారెక్కింది. మోహన్ గీత వంక చూడకుండా విసురుగా వెళ్ళిపోయాడు కార్ స్టార్ట్ చేసి. మోహన్ నిర్లక్ష్యం గీతకి తలకొట్టేసినట్లయింది. అవమానంతో ఆమె గుండె బగ్గుమంది. విసురుగా కారెక్కి దబాలను తలుపు మూసి ఆ కోపం ఎక్సలేటర్ మీద చూపించింది. మర్నాడు మధ్యాహ్నం కృష్ణమోహన్ భోజనం చేస్తుంటే సరస్వతమ్మ గీత తండ్రి ఉదయం పురోహితుడిని వెంటబెట్టుకుని పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి వచ్చినట్లు చెప్పింది. నీకోసం చాలాసేపు కూర్చున్నారు నాయన. నీవెంతకీ రాకపోతే సాయంత్రం మళ్ళీ వస్తానని వెళ్ళారు. ఈ నెలలో మీ నాన్నగారి సంవత్సరకాలు అవగానే మళ్ళీ నెలలో ముహూర్తం ఉంటుందట. నిశ్చయం చేస్తామన్నారు. నీవు లేకుండా నేనేమనను, అందుకే సాయంత్రం వస్తామన్నారు. తల్లి ఆ మాట చెప్పగానే కృష్ణమోహన్ కలవరపడ్డాడు. ఏదో పెద్ద ఆపద నెత్తిన పడిన వాడిలా దిగాలుగా పడిపోయాడు. ఇంకా భోజనం తినలేకపోయాడు. అన్నం కెలుకుతూ కూర్చున్న కొడుకుని చూసేసరికి ఆవిడకి కడుపులో దేవినట్లయింది. కొడుకు అంతరంగం ఆమె అర్థం చేసుకుంది. అన్నం తినరా నాయనా అంది ఆర్ద్రంగా. వద్దమ్మా, ఏమిటో ఆకలిగా లేదు అంటూ కంచంలో నీళ్లు పోసి లేచిపోయాడు మోహన్. అమ్మా ఒక్కసారి మేడ మీదకి రా అన్నాడు. వంట ఆవిడ ఎదురుగా మాట్లాడడం ఇష్టం లేక. నిన్న రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాం నుంచి వచ్చాక కృష్ణమోహన్ ఎవరితో మాట్లాడకుండా మేడ మీదకి వెళ్ళిపోయాడు. సరోజ వచ్చి భోజనానికి పిలిస్తే అన్నం తిననన్నాడు. సరోజ ద్వారా జరిగిన సంగతి విన్న సరస్వతమ్మ నిట్టూర్చింది ఆవేదనగా. సరోజ, కృష్ణమోహన్ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాక కాసేపటికి గీత వచ్చింది.
సరస్వతమ్మ అనాలోచితంగా యథార్థం చెప్పింది. దాంతో కళ్ళు తాగిన కోతిల గీత దుమ్మదుమ్మలాడుతూ విసురుగా వెళ్ళిపోయింది. కానీ అక్కడికి వెళ్ళి నడి రోడ్డు మీద రభస చేసిందని వినగానే సరస్వతమ్మ చాలా బాధపడింది. కొడుకు మనస్తత్వం మెరిగిన ఆమె మోహన్ జరిగిన దానికి ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకుంది. ఇంకా ఆ పూట ఏం చెప్పినా అతను భోజనం చేయడని తెలుసు గనక బాధగా నిట్టొచ్చింది. పాలు పంపింది సరోజ చేత. జరిగిన దానికి జరుగుతున్న అన్నిటికీ తనే మూల కారణమన్న బాధతో సిగ్గుతో సరోజ చితికిపోతుంది. వెళ్ళిపోతానంటే వెళ్ళనియ్యరు. ఉంటే గీత వల్ల అడుగడుగున ఎదుర్కొనే అవమానాలు ఆమెకి తలనొప్పిగా తయారయ్యాయి. ఏమైనా ఇంకా తనక్కడ ఉండడం అసాధ్యంగా తయారైంది ఆమెకి. ఏమైనా కృష్ణమోహన్ని ఒప్పించి వెంటనే వెళ్ళాలి దృఢ నిశ్చయం చేసుకుంది సరోజ. పాల గ్లాస్ పట్టుకుని దగ్గరికి వెళ్ళి లైట్ వేసింది. లైట్ తీసేయ్, కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని చిరాగ్గా అన్నాడు మోహన్. పాలు తీసుకొచ్చాను తాగండి అంది సరోజ మృదువుగా. నాకేం వద్దు, ముందు లైట్ ఆర్పి వెళ్ళు కరుకుగా అన్నాడు కళ్ళు తెరిచి తీక్షణంగా చూస్తూ. బాగుంది, మధ్య కోపం నా మీద చూపిస్తారేం? పాలేం చేశాయి, తాగండి అంటూ చనువుగా నవ్వి దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ అందించింది. ప్రశాంతంగా చిరునవ్వుతో అభిమానంగా దగ్గరికి వచ్చిన సరోజ కళ్ళల్లోకి చూశాడు మోహన్. ఏమనలేక గ్లాస్ అందుకుని, సరోజ, నా మీద కోపంగా అసహ్యంగా లేదు నీకు? ఈ పిరికివాడిని చూస్తే జాలనిపిస్తుందా నీకు అన్నాడు మృదువుగా. అవును, జాలేస్తుంది మిమ్మల్ని చూస్తే. లేచి కూర్చుని కలతల్ని కౌగిలించుకుని మా ఇద్దరి మధ్య నలిగిపోతున్న మిమ్మల్ని చూస్తే నిజంగానే జాలిగా ఉంది నాకు. ఇంకా ఎవరేమైనా సరే నా వల్ల మీరు మనశ్శాంతికి దూరం అవడం నేను సహించను. మనశ్శాంతి? నీవు దూరం అయితే ఈ పాటి మనశ్శాంతి కరువవుతుందనని నీకెలా అర్థమవుతుంది సరోజా నిట్టూర్చి అన్నాడు. ఇంకా ఇలాంటి మాటలు వినదలుచుకోలేదు. నేను వారం రోజుల్లో వెళ్ళిపోతాను. కృష్ణమోహన్ గారు, ఇక్కడ ఉండి మీ ఇంట్లో కలతలకి నేను కారణం అవడం నాకెంత సిగ్గుగా ఉందో మీకు తెలియదు. ప్రతిరోజు ఏం జరుగుతుందోనని ప్రాణాలు బిగబట్టుకుని ఎన్నాళ్ళు గడపమంటారు? నన్ను వెళ్ళనియండి, ఇంక అడ్డు చెప్పకండి స్థిరంగా అంది. ఆమె వంక చూస్తూ వేదనగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు మోహన్. వెళ్ళు సరోజ, నిన్ను ఉండమని అనడానికి ఏ అధికారము లేని నాకు వెళ్ళొద్దనే అధికారం కూడా లేదు. సరోజ ఆందోళనగా చూసింది ఒక క్షణం. తరువాత ఆమె మొహం గంభీరంగా మారింది. ఇదిగో, మీరిలా మాట్లాడి ప్రతిసారి నా కాళ్ళకి బంధం వేస్తున్నారు. ఏ అధికారంతో ఇక్కడుండాలో తెలియజెప్పలేని మీరు నన్ను ఈ మాటలతో కట్టిపడేయాలని చూడకండి. ఉండమనడానికి నాకు ఈ ఇంట్లో ఉన్న స్థానం ఏమిటి తెలియజెప్పిన నాడు తప్పకుండా ఉంటాను. సరోజ గొంతు వణికింది. ఆమె వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. సరోజ చప్పున కళ్ళు తుడుచుకుని అంతలోనే గొంతు మృదువుగా మార్చి, పాలు తాగండి చల్లారిపోతున్నాయి అంది ఏం జరగనట్లు. కృష్ణమోహన్ మారు మాట్లాడకుండా పాలు తాగేశాడు. గ్లాస్ అందిస్తూ, సరోజ, నీ ప్రశ్నకి జవాబు చెప్పగలిగే రోజు బహుశా ఈ జీవితానికి ఇంకా రాదేమో అంటూ అటు తిరిగి పడుకున్నాడు. సరోజ అతని వంక కొద్ది క్షణాలు చూసి నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయింది. రాత్రంతా కృష్ణమోహన్ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏదో సుడిగుండంలో చిక్కుకున్నవాడిలా ఉక్కిరి బిక్కిరి అవుతూ అందులో పూర్తిగా మునిగిపోకముందే బయటికి ఎలా రావాలో తెలియక తల్లడిల్లిపోయాడు. ఎవరిని ఏమని సహాయం కోరాలో కూడా అంతుబట్టక వేదనతో నిరాశ నిస్పృహలతో రాత్రంతా గడిపాడు. ఒక క్షణంలో ఆవేశంగా ఏదో నిర్ణయం చేసుకునేవాడు. ఆ నిర్ణయం అమలు జరగడం అంత సులువు కాదన్నది తట్టగానే నీట మునిగిపోయినట్లు గిలగిల్లాడేవాడు. రాత్రంతా నిద్రలేక ఏం చెయ్యాలో తేల్చుకోలేక సతమతమవుతున్న మోహన్ తల్లి చెప్పిన మాటకి హతాశుడైపోయాడు. ఉదయం మరొక డాక్టర్కి ఆపరేషన్ అసిస్ట్ చేయడానికి వెళ్ళాడు. సాయంత్రం గీత తండ్రి వస్తాడు. ఆలోగా తనేం చేయగలడు? దిక్కుతోచక గాబరా పడ్డాడు. తల్లితో చెబితే ఆవిడ ఏమంటుందో? కనీసం మనసులో మాట తల్లితోనైనా చెప్పకపోతే ఆ బాధ భరించడం కష్టం అనిపించింది అతనికి. ఏమిట్రా బాబు అలా ఉన్నావు? సరస్వతమ్మ గదిలోకి వస్తూ ఆరాటంగా అడిగింది. మోహన్ ఏం మాట్లాడలేకపోయాడు. ఒక క్షణం ఏం చెప్పాలో అంతుబట్టలేదు. ఆవిడ కొడుకు పక్కన వచ్చి కూర్చుంది. ఏమిట్రా ఈ మధ్య ఎలా ఉంటున్నావు? ఏమిటో నీ బాధ చెప్పరా నాయనా? ఆవిడ ఆరాటంగా కొడుకుని చూస్తూ అడిగింది. అమ్మా, గీతను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఆమెతో నా జీవితం సాఫీగా వెళుతుందన్న నమ్మకం రోజు రోజుకి సన్నగిలిపోతుంది నాలో. నా ఎన్నిక సరే అయింది కాదనిపిస్తుందమ్మా. ఏం చేయాలో అర్థం కాని విషయం అయింది నాకు. నన్నేం చేయమంటావు చెప్పమ్మా ఆవేదనగా అన్నాడు కృష్ణమోహన్. కొడుకు మనసులో రగిలే ఆలోచన ఇదేనన్న సంగతి ఆమెకు అర్థమైంది కొడుకు చెప్పకముందే. కానీ ఏ విషయంలోనూ తనంతట తాను పైకి తేలని ఆమె కాబోయే కోడలు గురించి ఏమనగలదు? నిజానికి సంబంధం స్థిరపరిచిన నాడు ఆమె చాలా ఆనందించింది. వంశం, కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు సరిపోయి బంగారు బొమ్మలాంటి కోడలు రాబోతున్నందుకు చాలా ఆనందించింది. కానీ సంబంధం స్థిరపడడం, వెంటనే భర్త పోవడం,
ఆమెకి ఏదో అపశకునంలా తోచింది. శుభమా అని శుభకార్యం తలబెడితే ఇదేమిటా అని మదనపడింది. అంత దుఃఖంలోనూ తన మనసులో మాట పెదవి దాటనీయలేదు. ఆఖరికి ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలేమిటి అని తనను తానే నచ్చజెప్పుకుంది. భర్త పోవడం, పెళ్లి వాయిదా పడడం, గీత ఆ ఊళ్ళోనే ఉండడం, ఇంటికి రాకపోకలు ఆరంభించిన దగ్గర నుంచి క్రమక్రమంగా గీత మనస్తత్వం అర్థమయ్యి ఆమె మనసులో ఏదో భయం తొంగి చూడసాగింది. గీత మొదట్లో ఇంట్లో తిరుగుతుంటే కూతురు లేని లోటు తీరుతుందన్నట్టు సంబరపడింది ఆవిడ. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ గీత పట్ల సదుభిప్రాయం మంచులా కరిగిపోయింది. ఆమె వేషభాషలు తీరు చూసి ఈ కాలం పిల్లలింతే అని సరిపెట్టుకున్నా ఆమె వైఖరి చూస్తే కుదురుగా కాపురం చేసే లక్షణాలు కనిపించలేదు. మరో అమ్మ కన్న పిల్లని తనెందుకు అనుకోవడం? గారాబంగా పెరిగిన పిల్ల, పెళ్ళైతే అన్నీ సర్దుకుంటుందిలే అని తనకి తాను నచ్చజెప్పుకుంది ఆవిడ. తనని బొత్తిగా లక్ష్య పెట్టకపోవడం, అత్తగారంటే ఇంత సిసర గౌరవం అన్నా చూపించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, దురుసుగా మాట్లాడడం అన్నీ చూస్తూ తనలో తాను బాధపడేదే గాని ఏనాడు కొడుకుతో ఒక్క మాట మాట్లాడలేకపోని, తనని లక్ష్య పెట్టకపోయినా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే అంతకంటే తనకేం కావాలి అని సరిపెట్టుకుంది ఇన్నాళ్ళు. కానీ ఆఖరికి అది కూడా అనుమానాస్పదంగా తయారైంది ఆవిడకి. సరోజ వచ్చిన దగ్గర నుంచి గీత ప్రవర్తన మరీ మితిమీరడం, కొడుకు ఎటూ ఏమనలేక మదనపడడం గుర్తించింది. కొడుకు భవిష్యత్తు తలుచుకుని ఆరాటపడింది ఆవిడ. ఎంతో సౌమ్యుడైన అతను గీత లాంటి అహంభావి, అహంకారితో సుఖపడగలదన్నది అబద్ధమని ఆవిడకి దృఢపడింది. కానీ ఇప్పుడేం చేయగలదు? 10 మంది ఎదుట నిశ్చితార్థం కూడా జరిగిపోయాక ఇప్పుడు వెనక్కు ఎలా తిరగడం? మాట ఎలా తప్పడం? ఆవిడ మనసులో బాధపడుతూనే ఉంది. కొడుకు చాలా అశాంతిగా గురి అవుతున్నాడన్న విషయం ఆమె గుర్తించినా ఏ విధంగానూ ఓదార్చలేకపోయింది. ఈరోజు కొడుకు తనంతట తాను పైకి తేలగానే ఆవిడకి ఏమనాలో తోచలేదు. అమ్మా, ఏం చేద్దామమ్మా? ఆరాటంగా అడిగాడు. ఆవిడ నిట్టూచింది. చేయడానికి ఏముంది బాబు? అంతా నిశ్చయమయ్యాక ఇప్పుడే కారణంతో మనం వెనక్కి తిరగలం. అయినా మాట ఇచ్చి తప్పడం మనకేం మర్యాద? ఇన్నాళ్ళు కాబోయే భార్య అని ఆమెతో షికార్లు తిరిగావు. ఇప్పుడు మనమే కాదంటే ఆ పిల్ల భవిష్యత్తు ఏమిటి? సంవత్సరం తర్వాత కుదుర్చుకున్న సంబంధం తప్పిపోతే ఇంకా అమ్మాయికి పెళ్ళవుతుందా? నాన్నగారు కుదిర్చి నలుగురు ఎదుట నిశ్చయించిన సంబంధం వద్దని మానుకుంటే ఆ పిల్ల జీవితం అటుంచి మన పరువు ప్రతిష్ట ఏమవుతాయో ఆలోచించు. కృష్ణమోహన్ ఒక క్షణం మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా, అమ్మా, నా జీవితం కంటే పరువు ప్రతిష్టలు విలువ ఎక్కువ కదా అమ్మా? సరస్వతమ్మ ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వలేకపోయింది. కొడుకు సుఖం కంటే తల్లి కోరుకునేదేముంటుంది? కానీ ఈ పరిస్థితిలో ఏ కారణం చూపి ఆడిన మాట తప్పగలరు? చూడు కృష్ణ, గీత గారాబంగా పెరిగిన పిల్ల, ఈ కాలం పిల్ల. అత్తగారు, అత్తింట కాపురం, పాత పద్ధతులు అంటే నచ్చనిది. ఆ అమ్మాయికి నచ్చనిది నేను, కానీ నువ్వు కాదు. అంతగా ఆ అమ్మాయి నాతో సర్దుకోలేకపోతే నేనెక్కడికన్నా వేరే వెళ్ళి ఉంటాను, సరోజని తోడు తీసుకుని. అప్పుడు ఇంకా అమ్మాయికి ఏ విషయంలోనూ అభ్యంతరం ఉండదు కదా? అమ్మా, కోపంగా అరిచాడు మోహన్. అమ్మా, గీత కోసం నిన్ను దూరం చేసుకుంటాననుకుంటున్నావా? ఆవిడ కోసం నీ ఇల్లు వదిలి నీవు వెళ్లాల్సిన గతి కలిగిస్తాననుకున్నావా? ఆవిడ గారి కోసం ఒక్కగానొక్క కొడుకును దూరం చేసి దిక్కులేని దానిలా నీవెక్కడివో పంపగలననుకునే అనుకున్నావా? ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా? అది కాదు నాయనా. ఇంట్లో నేను సరోజ ఉండడం వల్ల కదా గీతకు చిరాకు, కోపం. సరోజ ఎలాగూ వెళ్ళిపోతుంది, నేను లేకపోతే. అమ్మా, మరో ఆ మాట అనవద్దు. ఈ సలహా చెప్పడానికి కాదు నిన్ను పిలిచింది. అమ్మా, నీ ఒక్క మాట చెప్పు. గీతతో నేను సుఖపడగలనని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవా? తీవ్రంగా అడిగాడు. సరస్వతమ్మ నిట్టూర్చింది. ఏమిటో నాయనా, మంచుకో చెడుకో ఆ పళ్ళి వెంటనే అయిపోతే ఈనాడు మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం లేకపోయేది. వెనక్కి తిరిగి చూసుకుని పశ్చాత్తాపపడాల్సిన అవకాశం ఉండేది కాదు. నేనేం చెప్పను నాయనా, నీ అదృష్టం ఎలా ఉంటుందో. నా అదృష్టం మీద నాకు నమ్మకం పోయిందమ్మా. ఆ అదృష్టాన్ని మార్చుకోగలనేమోనన్న ఆశతో నిన్ను సలహా అడుగుతున్నాను. ఆశగా చూశాడు తల్లివంక. లాభం లేదు కృష్ణ, ఆడిన మాట తప్పలేను బాబు. అంతకంటే కష్టమో సుఖమో భరిస్తాను. ఇంట్లో కోడలు నట్టింట మహాలక్ష్మిలా తిరుగుతుందని ఆశించాను. కానీ ఆ ఆశ అడియాస అని స్పష్టమవుతుంది. కానీ మాట ఎలా తప్పను బాబు? చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బ్రతుకు ఎలా పాడు చేయమంటావు నాయనా? అది నా వల్ల కాదు, ఆవేదనగా అంది. అంతేనా అమ్మా? నిరాశగా అన్నాడు మోహన్. కొడుకు మొహంలో గూడు కట్టుకున్న వేదన చూసి ఆవిడ చలించింది. నిస్సహాయంగా ఆమె మనసు గిలగిలలాడింది. నీకు తెలియదు కృష్ణ, నేనెంత బాధపడుతున్నానో. సరోజ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో కలకల్లాడుతూ తిరుగుతుంటే అనుక్షణం గీత నా మనసులో మెదులుతుంది. సరోజ లాంటి అమ్మాయి కోడలు కావాలని కలలు కన్నాను. కానీ జరిగేది మరొకటి అని కళ్ళ ముందు కనిపిస్తుంటే నా కోసం కంటే నీ కోసం నేను పడే బాధ ఏమని చెప్పను? నీవు పడే బాధ నాకు అర్థం కాలేదనుకోకు బాబు.
అయినా ఏం చేయాలో అంతుబట్టక నా అసంతృప్తి ఆవేదన నాలోనే దిగమింగుకుంటున్నానిన్నాళ్ళు. సరోజ ప్రసక్తి తల్లి తనంతట తాను తీసుకురాగానే కృష్ణమోహన్ ఏదో చెప్పాలని ఆరాటపడ్డాడు. ఎలా చెప్పాలో తెలియక తడబడ్డాడు. ఈ ఉచ్చులో నుంచి తప్పించుకునే ఉపాయం కనబడక నిస్సహాయంగా గిలగిలలాడాడు. 4 వైపుల నుంచి బిగిసిన ఈ ఉచ్చు తన కంఠానికి ఉరితాడులా మారుతుందని తెలిసినా ఏం చెయ్యలేని నిస్సహాయత అతనికి కోపాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ కోపం తల్లి మీద చూపాడు. సరే కాని అమ్మా, నా సుఖం కంటే నీకు మాట పరువు ముఖ్యం అనుకుంటే ఇంక నేనేం చెప్పేదుంది కానీ అన్నాడు కసిగా. సరస్వతమ్మ దిక్కుతోచనట్లు కలవరపడింది. కృష్ణ, నీవు చెప్పగలిగితే చెప్పు బాబు, నా అంతట నేను చెప్పలేను. నీవనుకున్నట్టు నీ కోరిక తీరితే నాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు అని. అది తీరదని నాకు తెలుసు. ఏం చెప్తావో సాయంత్రం మీ మావగారు వచ్చినప్పుడు నీవే మాట్లాడు బాబు. ఇంతకంటే నేనేం చెప్పను? ఏ భగవంతుడో దిగువచ్చి నీకు సహాయపడితే అంతకన్నా నాకు కావాల్సిందేం లేదు. ఆవిడ నెమ్మదిగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ బాధగా పక్క మీద వాలిపోయాడు. ఆ సాయంత్రం రంగారావు పురోహితుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి ముహూర్త విషయం మాట్లాడుతుంటే తల్లి కొడుకులు ఇద్దరు మూగవారిలా గుటకలు మింగుతూ ఉండిపోయారు. ఇద్దరికిద్దరు ఏదో చెప్పాలని తాపత్రయపడి ఎలా చెప్పాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆఖరికి కృష్ణ నోరు పిగుల్చుకుని, ఇంత తొందరగా నాన్నగారు సంవత్సరికాలు అయ్యి అవ్వకముందే ఎందుకు, కొన్నాళ్ళు పోనీయండి అని అనగలిగాడు. ఇంకా తొందరేమిటోయ్, ఎప్పుడో ఏడాది క్రితం అవ్వవలసిన పెళ్ళి ఇన్నాళ్ళు తప్పక ఆగాల్సి వచ్చింది. ఆడపిల్లవాళ్ళం, మా తొందర నీకేం తెలుస్తుందిలే. ఇంకా ఈ ముహూర్తం తప్పదు, లేకపోతే మరో 2 నెలల వరకు లేవు అన్నాడాయన. అంతా స్థిరపరిచి ఇంకేమనగలడు కృష్ణమోహన్. మరీ నెల 15 రోజులకే పెళ్ళి, తప్పించుకునే అవకాశం ఏదీ లేదు. ఆ మాట తలుచుకోగానే కృష్ణమోహన్ నీట మునిగిన వాడిలా దిగాలుగా పడిపోయాడు. సాయంత్రం సరోజ రాగానే సరస్వతమ్మ ముహూర్తం నిశ్చయించిన వార్త చెప్పింది. ఒక క్షణం సరోజ ఏదో పోగొట్టుకున్న దానిలా నీరసపడిపోయింది. అప్రయత్నంగా కృష్ణమోహన్ వంక చూసింది. ఆమె వంక చూస్తున్న అతనికి సరోజ చూపు గుండెల్ని కలుక్కుమని తాకింది. తిరిగి దొరికిన జీవితం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.